వెంకటేష్, are you ready? What is happening in Delhi? ఏం జరుగుతోంది అక్కడ? సో దాదాపు బీజేపీ విజయం ఖాయమైనట్టేనా? ఏదైనా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా? వాట్ ఈస్ ద ట్రెండ్ సేయింగ్? ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తొలిసారిగా దాదాపు 3 దశాబ్దాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇప్పటికే వస్తున్నటువంటి ఫలితాల సరళిని చూస్తే బీజేపీ ఇప్పటికే మెజారిటీ మార్క్ 36 దాటేసింది. 41 సీట్లలో ప్రస్తుతం బీజేపీ మెజారిటీలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 29 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. సో బీజేపీ కార్యాలయం వద్ద మీరు ఒకసారి చూడొచ్చు, కోలాహలం కనబడుతోంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం వద్దకి పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. పార్టీ నేతలందరూ ఇప్పుడు ఇక్కడికి తరలి వస్తున్నారు. దాంతో ఇక్కడ కోలాహలం ఏర్పడింది. 1993లో చివరిసారిగా బీజేపీ ఢిల్లీలో గెలిచింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీకి ఢిల్లీ ఒక అందని ద్రాక్షగానే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. క్లియర్ గా మెజారిటీ దాదాపు 48% ఓట్ల శాతాన్ని ఇప్పటికే బీజేపీ సాధించింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో 2 పార్టీల మధ్య దాదాపు 5% పైగా ఓట్ల శాతం గ్యాప్ ఉంది. సో ఆ నేపథ్యంలో క్లియర్ గా బీజేపీ ఫైనల్ రౌండ్ ముగిసేసరికి మరిన్ని సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేస్తుంది. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీ దాదాపు 18% వెనుకంజలో ఉంది. కానీ ఈసారి బీజేపీ +5% తో ఈసారి బీజేపీ ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తొలిసారిగా బీజేపీ ఢిల్లీలో 28 సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేపడుతుండటంతో బీజేపీ కార్యాలయం వద్ద ఇటు సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు. రాష్ట్ర కార్యాలయంలో సంబంధించినటువంటి कैसा लग रहा है? बहुत साल के बाद आप जीत रहे हैं. बहुत खुशी का लहर है हर एक भारतीय जनता पार्टी कार्यकर्ताओं के लिए. आज सिर्फ दिल्ली का कार्यकर्ता नहीं, देश भर का कार्यकर्ता खुश है, क्योंकि जब देश भर में भाजपा जीतती थी तो दिल्ली का कार्यकर्ता जश्न मनाने राष्ट्रीय कार्यालय पर पहुंचता था. लेकिन इस बार दिल्ली की ने पूरे देश को मुस्कुराने का मौका दिया है. दिल्ली के कार्यकर्ता ने, जो एक महाठग ने दिल्ली का नाश करके रख दिया है पिछले 10 साल से, दिल्ली की जनता उसे तरस आ गई थी. और ये मैंडेट दिखाता है कि जनता केजरीवाल को उखाड़ फेंकने के लिए कितनी ललक से उन्होंने वोटिंग करी थी. क्या उम्मीद है? उम्मीद है कि 50 पार भारतीय जनता पार्टी इस बार जरूर पार करेगी. मगर आम आदमी पार्टी बहुत टक्कर दे रहे हैं अभी तक. देखिए, टक्कर अभी लगभग 11:30-12 बज रहे हैं और अब तक अगर रुझान जहां तक है कि ये रुझान आगे भी निश्चित रूप से रहने वाले हैं. क्या बदलाव करने वाले भाजपा? भाजपा निश्चित रूप से जो हमने यमुना माता, जो सभी के लिए एक संवेदनशील मुद्दा है और भावनात्मक मुद्दा है, यमुना माता की सफाई का मुद्दा, वहाँ रिवर फ्रंट बनाने का मुद्दा, निश्चित रूप से भाजपा उस पर सबसे पहले काम करेगी. युवाओं के लिए नए कॉलेज खोलना, रोड सड़कें अच्छी करना, पीने का पानी हर घर तक पहुंचाना और जितनी भी जन कल्याणकारी नीति है वो सब चालू रहेंगी. ये सब हवा, दिल्ली का हवा बहुत गंदा रहता है, इधर रहने के लिए कोई भी लायक नहीं रहते. इसका क्या करने वाला? देखिए, दिल्ली की हवा जो की पंजाब से पराली जलती है या कुछ भी, हर बार केजरीवाल कह देते कभी हरियाणा से पराली जल रही है, वो एक पॉल्यूशन का कारण हो सकता है. लेकिन अपनी स्तर पर, युद्ध स्तर पर जो तैयारी होनी चाहिए थी वो केजरीवाल नहीं करते पॉल्यूशन के लिए. पॉल्यूशन क्या है कि दिल्ली में पॉल्यूशन 20-25% धूल से होता है. उस पर वो पानी का छिड़काव कहीं नहीं करते हैं. अगर वो 25-30% पानी का छिड़काव करके दे तो दिल्ली का पॉल्यूशन आधा उससे कम हो जाए. కంగ్రాచులేషన్. సో మొత్తానికి బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. బీజేపీ జెండాలంతా కూడా రెపరెపలు మనకు పార్టీ కార్యాలయం వద్ద కనబడుతున్నాయి. ఇప్పటిదాకా మనం పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు గెలిచినా అందరం కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లే వాళ్ళం. కానీ ఈసారి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ సంబరాలు ఏర్పాటు చేశాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర యంత్రాంగం విజయం కోసం మొహం వాచిపోయి ఉంది. సో అటువంటి పార్టీ ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి నేపథ్యంలో క్లియర్ గా బీజేపీ ఢిల్లీ కార్యకర్తలు మాత్రం పూర్తి ఆనందంలో ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఇటు ఢిల్లీలో అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితులు రావడంతో క్లియర్ గా